వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈ రోజు మనం కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది. మనతో ఇవాళ తెలంగాణ మలిదశ ఉద్యమకారులు మహమ్మద్ సైఫ్ గారు మనతోనే ఉండడం జరిగింది. సో వారు ఏం మాట్లాడాలనుకుంటున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? ముందుగా నేను బీవీఆర్ నుంచి వచ్చినటువంటి ఛానల్ న్యూస్ వాళ్లకు, వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళకు, వారికి తెలంగాణ పూర్తి ఉద్యమ నమస్కారాలు. సార్, మీరు ఉద్యమకారులుగా హ్యాపీగా ఉన్నారా, అన్హ్యాపీగా ఉన్నారా? ముందుగా అయితే మేము పార్టీలో ఉన్నందుకు చాలా మాకు అదృష్టం అన్నట్టు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు, ఉద్యమకారగా ఉన్నందుకు చాలా అదృష్టం. కాకపోతే పదవి రాకపోవడం అనేటువంటిది కొద్దిగా బాధాకరణం తప్ప అనేక మాకు కొంచెం ఇబ్బంది పడడం వల్ల పదవి రాలేదు, దక్కలేదు. కాబట్టి బాధలు ఉన్నాం. పార్టీలో ఉన్నాం, ఉద్యమం చేసినామని మాకు చాలా సంతోషం ఉంది, మాకు అదృష్టం భావిస్తున్నాం. ఇది సార్, పదవులు రాలేదు అంటున్నారు కదా, అసలు మీరు ఏం పదవులు అడిగారు వాళ్ళని? 10 సంవత్సరాలు వచ్చింది తెలంగాణ సాధించుకున్నాం. గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అనేక నాయకులు ఉద్యమాలు చేసి తెలంగాణని సాధించుకున్న తర్వాత మా డివిజన్లలో మేము రిజర్వేషన్ రావడంలో కార్పొరేషన్ అడిగినాం, అదేవిధంగా నామినేట్ పదవులు అడిగినాం. కాబట్టి మాకు ఇవ్వలేకపోవడం జరిగిందమ్మా. సార్, ఇప్పుడు చెప్పండి, తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటిది? తెలంగాణ ఉద్యమంలో 2003 నుంచి ధర్నాలు, రాస్తారోకోలు, వంటవార్పులు, కరీంనగర్ తెలంగాణ చౌక్, కరీంనగర్ బస్టాండ్, మరి కరీంనగర్ ఎన్టీఆర్ స్టాచ్యూ, అలగనూరు చౌరస్తాలో కేటీఆర్ గారికి అడ్డుకున్నప్పుడు, కేటీఆర్ గారు అనవాదంగా వారు వెహికల్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వేరే అనేక రకాల పార్టీ వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళు అడ్డుకున్నప్పుడు మేము అందులో దెబ్బలు తిన్నాం. అలగనూరు చౌరస్తా, కరీంనగర్ గీతాభవన్ చౌరస్తా, దాన్ని కాన్సిటీ చౌరస్తా అంటారు గతంలో, దాన్ని ఇప్పుడు గీతాభవన్ చౌరస్తా, తెలంగాణ చౌక్ అంటారు ఇప్పుడు దాన్ని కూడా, తెలంగాణ చౌకు. మరి అనేక ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఎండి కాలంలో చాలా అడ్డుకునడం జరిగింది, మాకు దెబ్బలు కూడా పడ్డాయి. కాబట్టి మాకు ఏంటంటే ఉద్యమ కార్యకర్తలకు అనేక బాధ అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, గత టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రులు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు. కానీ కాస్త కాన్స్టెన్సీ ఎమ్మెల్యేలు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, గత ఉద్యమ కార్యకర్తలని గుర్తు చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ సీట్లు ఓడిపోవడం కారణం కూడా ఉద్యమ కార్యకర్తలను గుర్తు చేయలేకపోవడం, ఓడిపోవడం జరుగుతుంది. మేము ఆ బాధ కూడా చెప్తున్నాం. ఎందుకంటే కార్పొరేటర్ కానీ కార్యకర్త కావాలి, పార్టీకి కార్యకర్త కావాలి. వారికి పదవి వచ్చిందంటే ఇంకో కార్యకర్తని కూడా ఊహించుకోవాలి. వారే సొంతంగా ఊహించుకొని మమ్మల్ని పక్కకు పెట్టడం జరిగింది కాన్స్టెన్సీలో. ఇక్కడ కరీంనగర్ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు, బీసీ సంక్షేమ శాఖ, పౌర సరఫరాల మాజీ మంత్రులు గంగుల కమలాకరణ గారు మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉండి కూడా మైనార్టీ సోదరులని కొంతమందిని, ఒక 5-6 ముందు తీసుకున్నారు. కానీ ఉద్యమ కార్యకర్తలని మాత్రం మాసొంటి ఉద్యమ కార్యకర్తని ప్రసరించలేదు. సార్, అంటే ఎమ్మెల్యే గారే మిమ్మల్ని పక్కన పెట్టారా? ఎమ్మెల్యే గారు పక్కకే పెట్టడం జరిగింది. ఎందుకంటే పార్టీ మాకు ఎప్పుడు కూడా పక్కకు పెట్టాలి. కేటీఆర్ గారికి కూడా తెలుసు, హరీష్ రావు గారు కూడా తెలుసు, కవితక్క గారు కూడా తెలుసు, గత ఎంపీగా ఉన్నారు, వారికి కూడా తెలుసు, నారదాస్ లక్ష్మణన్న గారు తెలుసు. మనకి ఇంకోటి, మన ఉన్నటువంటి ఈరా శంకర్ రెడ్డి గారు మన ఫస్ట్ చైర్మన్, తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారిగా కరీంనగర్లో ఆయన ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, చాలా బాగా నడిపించారు. వారు జిల్లా అధ్యక్షుడు మన ఈరశంకర్ రెడ్డి గారు మా కార్యకర్తలు, ఉద్యమ కార్యకర్తలు వెంటేసుకొని తిరిగి మా సమస్యలని తీర్మానం మంచిగా చెప్పిండు. కానీ మళ్ళా తర్వాత ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవి రామకృష్ణన్న గారు కమిటీ నిర్ణయించుకోక, కమిటీ పిలిపాక వారు కూడా ఉద్యమ కార్యకర్తని జీవి రామకృష్ణన్న, కానీ మా సొంత ఉద్యమ కార్యకర్తను అన్న గుర్తు చేయలేదు జీవి రామకృష్ణన్న గారు. సార్, ఇండిపెండెంట్గా దిగాలనుకుంటున్నారు. యాక్చువల్గా మరి మీ డివిజన్కి ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? మా డివిజన్కి 7th డివిజన్కి డెవలప్మెంట్ అనేటువంటిది మా బోయినపల్లి వినోద్ కుమార్ అన్న గారు ఎంపీగా ఉన్నప్పుడు, మరి అదేవిధంగా ప్రణాళిక సంఘం చైర్మన్గా ఉన్నప్పుడు స్మార్ట్ సిటీ తీసుకువచ్చి దాన్ని తీర్చిదిద్దిన హౌసింగ్ బోర్డు కాలనీకి. లైట్స్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ అనేక, అప్పుడు గతంలో 6 అయితే హౌసింగ్ బోర్డు కాలనీకి పట్టించుకున్న వాళ్ళు లేకుంటే, ఇప్పుడు ఈరోజు కొనడానికి పోయినా కోట్ల రూపాయల ఆస్తులు అయిపోయిన హౌసింగ్ బోర్డు కాలనీకి. కాబట్టి మా వినోద్ కుమార్ గారు మేము ప్రపోజల్ పెట్టిన దానికి యాక్సెప్ట్ చేశారు, డెవలప్మెంట్ చేశారు వినోద్ కుమార్ అన్న గారు. ఇప్పుడు ప్రజెంట్ మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు సార్? మరి ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలలో కాస్త కొంచెం పని, ఇప్పుడే కొద్ది పనులు పెండింగ్ ఉన్నాయి. దాదాపుగా ఎలక్షన్స్ కోడ్ రావడం వల్ల, ఎంఎన్సీ, ఎమ్మెల్యేలు అనేక ఎలక్షన్స్ కోడ్ రావడం వల్ల కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. అతి త్వరగా
అది కూడా మేము వెంటుండి మా ఎమ్మెల్యే గారిని కలిసి కానీ మా పార్టీ నాయకులను కలిసి అది కూడా మేము పని పూర్తి చేస్తాం. కొన్ని రోడ్స్ ఉన్నాయి, ఆ భవనాలు ఉన్నాయి. ఇంకోటి వైద్య బృందానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ హెల్త్ సెంటర్ లేదు మెయిన్గా కరీంనగర్లో హౌసింగ్ బోర్డు, కానీ గవర్నమెంట్ కేటాయించాలని మేము వారితో కోరుతున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ తోటి మేము కోరుతున్నాం. అది ఎట్లయినా కేటాయిస్తాం వెంబడి ఉండి. సార్, ఒక ఉద్యమకార్యుడిగా మీరు అన్హ్యాపీగా ఉన్నారు కదా, మీతో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు సార్ ఈ కరీంనగర్లో? మా ఉద్యమంలో చాలామంది ఉన్నాం. అంటే నేను వాళ్ళ పేర్లు నాకు కొందరు ఐడియా ఉన్నాయి, కొందరు ఐడియా లేకపోవడం జరుగుతుంది. కాబట్టి నేను పేర్లు చెప్పదలుచుకుంటలేను. ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు పార్టీని ఇప్పటిదాకా పట్టుకొని ఉన్నారు. కేవలం పదవికి ఆశించిన వాళ్ళు పార్టీ ఇడిచిపెట్టి మరో పార్టీకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఉద్యమకారులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ గత టీఆర్ఎస్ని పట్టుకొని ఉన్నారో వారు నిజమైన ఉద్యమ కార్యకర్తలు. కానీ కొందరు పదవికి ఆశించి పార్టీ మారిన వాళ్ళు కొందరు ఉన్నారమ్మా. నేను పేర్లు చెప్పదలుచుకుంటలేదు. సార్, యాక్చువల్గా కరీంనగర్లో మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? అమ్మ, పార్టీ పరిస్థితి అంటే కన్సెన్సీలో ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం. మేమే ఉద్యమకారులం అందరం ఉండి వారికి డోర్ టు డోర్ ప్రచారం చేసి మాకు పార్టీ ఇచ్చిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ని మేము తప్పకుండా గెలిపించుకున్నాం. ఎంపీ గారి విషయంకి వస్తే మాత్రం కాస్త కొంచెం మా అదృష్టం బాగాలేక మా బోయినపల్లి వినోద్ కుమార్ అన్న గారు ఓడిపోవడం జరిగింది. వారికి కూడా పనిచేసినాం. కానీ మేము వచ్చే ఎలక్షన్లలో బోయినపల్లి వినోద్ కుమార్ అనే కంపల్సరీ 1000 కోట్లు 100 కోట్లు స్మార్ట్ సిటీ ఇచ్చినటువంటి ఉపప్రదాత బోయినపల్లి వినోద్ కుమార్ అన్నకు మళ్ళీ గెలిపించుకుంటాం. సార్, ఎమ్మెల్యే గారు మిమ్మల్ని పక్కన పెట్టారని మీరు ఇందాకే అన్నారు కదా, మీరే గెలిపించుకున్నారని మేము ఎలా నమ్మాలి? అమ్మ, ఎలా నమ్మాలంటే ఇక్కడ మా కార్పొరేటర్ గారితో ప్రచారం చేసిన ఎవిడెన్స్లు ఉన్నాయి. కాన్సెన్సీ ఎమ్మెల్యే గారితో డోర్ తిరిగినటువంటి బూత్ వైజ్ తిరిగినటువంటి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. కాన్సెన్సీ ఎమ్మెల్యే గారు తిరిగినటువంటి మా కార్పొరేటర్ బత్తుల ఎంకన్న వాళ్ళ అల్లూరు సతీష్ గారు, కొండపల్లి సతీష్ గారు వెంటుండి వారు కూడా కష్టపడ్డారు. మేము కూడా కష్టపడి అన్నని గెలిపించుకున్నామండి. సార్, యాజ్ ఏ ఉద్యమకారుడిగా మీరు ఇంత బాధలో ఉన్నారు కదా, మరి మీ ఎమ్మెల్యే గారితో ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ఒకటే చెప్పాలనుకుంటున్నామమ్మా. దయచేసి కన్సెన్సీ ఎమ్మెల్యే గారికి, మరి ఇతర చైర్మన్లకు, ఇతర ఎమ్మెల్సీలకు, ఇతర కార్పొరేటర్లకు, మేయర్లకు, కార్యకర్తల్ని కాస్త గుర్తు తెచ్చుకోండి. పార్టీలో మీరు ఒక్కళ్ళే పోయి ధర్నా చేయరు, ఒక్కళ్ళే పోయి రాస్తారోకోలు చేయరు. మీరు పార్టీల డివిజన్లు కమిటీ పెట్టిన తర్వాత వారికి మెసేజ్ ఇస్తే మాతో పాటు 10 మంది వస్తారు. కానీ మా సొంత కార్యకర్తలని గుర్తు తెచ్చుకొని డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళకు పనులు ఇవ్వాలి, వాళ్ళకి ఏదైనా అవకాశం కలిగించాలి. కాబట్టి గత పార్టీ మా టీఆర్ఎస్ పార్టీ ఒకటే, పైసలు ఉన్నోళ్ళకు తగిన జనులకు వాళ్ళకు పదవులు ఇచ్చింది తప్ప మా సొంత కార్యకర్తలకు ఇవ్వలేదు. కార్పొరేటర్ కావాలంటే డోర్ టు డోర్ ప్రచారం చేయాలి, ఎమ్మెల్యే కావాలంటే కార్యకర్త డోర్ టు డోర్ ప్రచారం చేయాలి. కాబట్టి మేము ప్రచారం చేస్తే ఈరోజు మీరు పదవిలో ఉన్నారు. మేము మా కాన్స్టిట్యూన్సీలో ప్రచారాలు చేస్తే ఉద్యమ కార్యకర్తలు ప్రజల్లో ఓటేస్తే మీరు ఉన్నారు. మరి మీరు స్వయంగా తిరిగి ఓట్లు వేయించుకోలేదు, స్వయంగా తిరిగి పని చేయించుకోలేదు. కాబట్టి మమ్మల్ని గుర్తి ఒకటే వినప చేయాలి, మా పార్టీలో సీనియర్ కార్యకర్తలకు పదవిలు అనుభవించే రకంగా చేయాలని నేను ఎమ్మెల్యే గారితో కమలాకరణతోటి స్వయంగానే కోరుతున్నాను. సార్, మీ ఉద్యమాల్లో చేసిన ఫొటోస్ అన్ని నేను చూశాను. మరి ఇది మీ ఎమ్మెల్యే గారి దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఒకనాడు కూడా మా ఉద్యమ కార్యకర్తలని పిలిపించలేదు. మళ్ళీ ఎమ్మెల్యే గారు గెలిచినాక మంత్రి అయిన తర్వాత మాకు కూడా టైం ఇవ్వలేక పరిస్థితి అయిపోయింది. మా ఫోటోలు కాదు, కాస్త మమ్మల్ని కలిసి బురదగించి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. అందుకే మేము కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారిని చూపెట్టలేకపోయినాం. కాబట్టి కేటీఆర్ గారి దగ్గర పోయినాం, హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళాం, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి దగ్గర ఉన్నాయి, నరదాస్ లక్ష్మణ్ గారు తెలుసు, మన ఈరశంకర్ రెడ్డి గారు మాజీ చైర్మన్ గారు వారికి తెలుసు, కవితక్కకు కూడా తెలుసు. హరీష్ రావు గారికి కూడా ఎన్నికల్లో జరిగినప్పుడు 2 వీలర్ పైన నేను నాతో పాటు ఉన్న ఉద్యమ కార్యకర్త నయీం గారు వెహికల్లో వెళ్ళి ఇక్కడ కరీంనగర్ నుంచి వెహికల్కి వెళ్ళి అక్కడ పోయి ప్రచారం కూడా చేసినాం. వారికి ఆ రోజు కూడా చూపించినాం. మరో చొప్పదండిలో కాన్స్టిట్యున్సీలో జరిగినప్పుడు ఎమ్మెల్యేగా కలిసినప్పుడు సుంకె రవిశంకర్ అన్న గారు అక్కడ కేటీఆర్ గారు ఒక ఓపెనింగ్కి వస్తే అక్కడ చెప్తే తప్పకుండా మీకు గుర్తింపులు ఉంటాయని మాటిచ్చిండ్రు కేటీఆర్ గారు. సార్, మరి మీరు ఒక ఉద్యమకారుడిగా ఇంత బాధ అనుభవిస్తున్నారు కదా, మరి మీరు ఏమి ఆశిస్తున్నారు? మేము ఒకటే ఆశిస్తున్నామమ్మా, దయచేసి మళ్ళొక్కసారి రిపీట్ చేయడం జరుగుతుంది.
ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వివిధ కార్పొరేటర్లు కావచ్చు, డిప్టీ మేయర్లు కావచ్చు, మేయర్ కావచ్చు, అనేక చైర్మన్లు కావచ్చు. వారికి ఎలా అయితే ఉద్యమాలు చేసి పదవిలు అనుభవించారో, ఆ పదవిలు వచ్చిన అలాంటి పదవిలు మాకు కూడా దక్కేలాంటిగా మీరు సపోర్ట్ చేయాలని, పార్టీకి పనిచేయాలని కూడా మేము ఆశిస్తున్నాం. అలాంటి ఆశిస్తున్న కార్పొరేటర్గా కావాలని కూడా ఆశిస్తున్నాము. సార్, ఉద్యమకారుడిగా మీకు గుర్తింపు దక్కలేదు కదా, మరి మీరు ఏడ్చిన దాఖలు ఏమైనా ఉన్నాయా? అంటే మేము ఉద్యమంలో పనిచేసినాం అనేది ఏడ్చినటువంటి దాఖలా ఉండలేదు. ఎందుకంటే మేము పార్టీ విడిచి పోదామని కూడా మాకు రాలేదు ఇప్పటిదాకా. ఎందుకంటే కేవలం మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్నతోటి, హరీష్ రావు గారితోటి, కవిత గారితోటి, మరి పల్లా రాజేశ్వరరెడ్డి అన్న గారు అప్పట్లో మాకు పార్టీకి కార్పొరేటర్గా ఇన్స్పెక్షన్స్ ఇచ్చారు. కార్పొరేటర్లకు ఎట్లా పని చేయాలి, వారితో ఎట్లా ఉండాలి కానీ ఆ అవకాశంతో మేము పార్టీని కూడా వదిలిపెట్టాలని మేము సిద్ధంగా లేము. మరి ఇప్పటిదాకా మా ఊపిరి ఆగేదాకా కూడా, నాకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు అయ్యేదాకా కూడా నేను పార్టీని విడిచిపోయే అవకాశం కూడా నాకు లేదండి. కానీ నేను ఒకటే అడుగుతా, వారు నాయకులు కాస్త మాసొంటి కేసీఆర్ గారు ఇప్పుడైతే మాజీ సీఎం గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాసొంటి కార్యకర్తలని పిలిపించుకొని ఒక కమిటీ నిర్ణయించి, ఆ కమిటీని పిలిపించి పదవిలు కాకుండా ఇప్పుడైనా పార్టీని డెవలప్మెంట్ చేసేట అవకాశం ఇవ్వాలని నేను కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో, వివిధ రంగాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కోరుతున్నాను. సార్, కరీంనగర్లో బీజేపీ మరియు కాంగ్రెస్ పై మీ వైఖరి ఏంటి? ముందుగా అయితే ఇక్కడ ఎమ్మెల్యేని మాత్రం బీఆర్ఎస్కి తెచ్చుకున్నాం. ఎందుకంటే పార్టీని గౌరవించి మేము ఎమ్మెల్యేని బీఆర్ఎస్ తెచ్చుకున్నాం, ఎంపీ తెచ్చుకోలేకపోయినాం. బీజేపీ అంటే గత కార్పొరేటర్గా ఉన్నారు బండి సంజయ్ గారు. గత కార్పొరేటర్గా ఉండి కొన్ని కేసులు ఎదుర్కొని అరెస్టులు అయ్యి వారు ఒక మతంతో గొడవ పెట్టుకొని ఈరోజు హోంశాఖ సహాయ మంత్రిగా అయ్యారు. అంటే ఇక్కడ ప్రజలు ఓటు వేసిండ్రు ఎంపీగా, కానీ గతంలో 5 సంవత్సరాలు డెవలప్ చేయలేకపోయినారు ఎంపీ గారు. ఇప్పుడైనా కాస్త హోంశాఖ మంత్రిగా ఉండి హోమ్ సెంటర్ నుంచి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ డెవలప్ చేయాలి. ఎలా అయితే మా బోయినపల్లి వినోద్ కుమార్ అన్న మాజీ ఎంపీ గారు స్మార్ట్ సిటీ తెచ్చిర్రో, మీరు అంతకైనా పెద్ద పదవిలో ఉన్నారు బండి సంజయ్ అన్న గారు. ఈ కరీంనగర్కు, ఈ కార్పొరేషన్కి, అర్బన్కి, రూరల్కి ఎలాంటి మీరు డెవలప్మెంట్ చేస్తారు అని మేము బీఆర్ఎస్ చూస్తాం కూడా. మా నాయకుడు తెచ్చిండు, మేము సంతోషం పడ్డాం ప్రజలు. మరి మీరేం చేస్తారో ఆ మెసేజ్ కూడా మేము చూస్తామని ఆ ఎదురుతోటి ఉన్న చెప్తాం. అలాగే కాంగ్రెస్ పార్టీ దురదృష్టం వల్ల గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. కొద్ది రోజులే ప్రభుత్వం నడిపించే అవకాశం ఉంది. అంతే, వారికి సీఎంగా ఉన్నారు. సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం మాకు కరీంనగర్లో కాంగ్రెస్ రంజాన్ పండుగ జరిగింది. రంజాన్ ప్రపోజల్ గిఫ్ట్ మా కాంగ్రెస్ పార్టీ తేలేకపోయింది, ఇవ్వలేదు. ఇఫ్తార్ విందు పెట్టలేదు. పేద ప్రజలకు ఒక గిఫ్ట్ అనేక రకంగా మా బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే ఇచ్చిందో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆ రకంగా వారికి అనుభవం రాలేదు, ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా చేయాలని ఆలోచన చేసిన వెల్సల రాజేందర్ రావు గారికి అనుభవం లేనటువంటి వ్యక్తిని టికెట్ ఇచ్చారు కరీంనగర్లో. అందుకే కాంగ్రెస్ విఫలమైపోయింది ఎంపీగా. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఫెస్టివల్కి సహకరించట్లే అంటున్నారు కదా, మరి మీ ముస్లిం కాంగ్రెస్ నాయకులపై మీ కామెంట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఒకటే కామెంట్ చేస్తామండి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మస్జిద్ ఇమాం అని అజా ఇచ్చేటనే కానీ, మరి సదర్ అనేటువంటి వ్యక్తికి కానీ జీతాలు ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు పరిపాలిస్తుంది, ఇప్పుడే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. మరి వారు మా ముస్లిం సోదరులకు ఎక్కడ కూడా మసీద్ కమిటీకి సంబంధించింది కావచ్చు, మరి ఇతర కమిటీలు కావచ్చు, మా నిజామాబాద్ షబ్బీర్ అలీ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అనేక సీనియర్ నాయకులు, అమ్మనున్న వ్యక్తి, మైనార్టీ సోదరుడు ఆయనే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళాలి. నా తెలంగాణలో నా ముస్లిం సోదరులకు, ఇమాంలకు, సదర్లకు సాలరీ ఇవ్వాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, మేము కూడా ఇవ్వాలనే ఆలోచనతో మీరు ముందుకు జరగాలి. కానీ అది అసలు ఎక్కడ కూడా మైనార్టీ సోదరులకు పట్టించుకుంటలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. మరి ఎక్కడ కూడా
ఎక్కడ కోటాలలో కూడా ఒక మినిస్టర్ లేడు, ఒక ఎమ్మెన్సీని ఇప్పుడిప్పుడే హైదరాబాద్ ఎమ్మెన్సీ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అది కూడా బలవంతం ప్రొషర్గా ఇలాంటి నాయకులు ఎంబడబడితే ఒక ఎమ్మెన్సీకి ఇవ్వడం జరిగింది తప్ప ఎక్కడ నామినేట్ పదవులు ఇవ్వలేదు. ఎక్కడ కూడా ఇంకా నామినేట్ పదవుల్ని ఇంకా ఇంకా పదవులు ఉన్నాయి. కాంగ్రెస్లో మైనార్టీ సోదరులకి ఏ అవకాశం ఇవ్వాలి. చైర్మన్లు ఉన్నాయి, గ్రంథాలయ చైర్మన్లు ఉంది, జిల్లా అధ్యక్ష చైర్మన్లు ఉన్నాయి, అనేక చైర్మన్లు ఉన్నాయి. మరి వీళ్ళు కాంగ్రెస్ మైనార్టీ సోదరులు ఎంబడబడి ఇప్పియాలి మైనార్టీ సోదరులకు. మరి మా ప్రభుత్వం చేసింది, మరి మీ ప్రభుత్వం ఏం చేస్తుందో అని కూడా మేము బీఆర్ఎస్లో చూస్తాం. సార్ మరి మీరు అన్ని ఎలక్షన్ ప్రచారాల్లో తిరిగారంట కదా, గెలిపించుకున్నారా? అమ్మ, ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే చానంపూడి సైదురెడ్డి గారు హుజూర్ నగర్ వారికి ఫస్ట్ టైం కేసీఆర్ గారు టికెట్ ఇస్తే అక్కడ పోయి ఆయనని గెలిపించుకున్నాం. దుబ్బాకలో గెలవలేకపోయాం. రఘునందన్ రావు గారు ఎమ్మెల్యే అయ్యారు. వెమలవాడలో మొన్న జరిగిన ఎన్నికల్లో మన చెల్మిడ ఆనందరావు గారు లక్ష్మీ నరసింహారావు గారికి అయితే అక్కడ కూడా పోయి ప్రచారం చేసినాం. మరి సిద్దిపేట మరియు నాగార్జున సాగర్ నోముల నర్సయ్య గారు చనిపోయిన తర్వాత నోముల భగత్కి ఉప ఎన్నికలు జరిగితే నోముల భగత్ గారికి కూడా ఇక్కడికి వెళ్ళి స్వయాన నాకు పార్టీ ఇన్ఛార్జ్ ఇవ్వకున్నా కూడా స్వయంగా నా జేబులతో ఖర్చులు పెట్టుకొని నా 10 మందిని తీసుకొని పోయి నా పార్టీ గౌరవానికి నేను పోయి ప్రచారం చేసిన. ఈ దృష్టి కూడా కేటీఆర్ గారికి తెలుసున్నటువంటి విషయం అమ్మ. ఇది నాగార్జున సాగర్లో నోముల నర్సయ్య కొరకు నోముల భగత్ గారికి కూడా గెలిపించుకున్నామండి. సార్ మీ డివిజన్ ప్రజలకే కానీ ఎమ్మెల్యే గారికే కానీ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? నేను మా డివిజన్ ప్రజలకు కానీ మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారికి కానీ ఓకే చెప్తున్నాను. నేను డివిజన్ ప్రజలకు నేను రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్లో నాకు బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తే టికెట్ వస్తే తప్పకుండా ప్రచారం చేసి నాకు ఆశీస్సులు ఇవ్వండి. ఒకవేళ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు సహకరిస్తే నేను ఇంకో నామినేట్ పదవికి కూడా పోవాలని ఆలోచిస్తున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెన్సీలు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, డిప్యూటీ మేయర్ గారు కావచ్చు, ఎమ్మెన్సీలు కావచ్చు, అనేక చైర్మన్లు కావచ్చు, ఫస్ట్ కార్యకర్తలకు విలువ ఇచ్చడం నేర్చుకోండి అని చెప్తున్నాను. దయచేసి మమ్మాసంటి ఉద్యమ కార్యకర్తను గుర్తు తెచ్చుకోండి చెప్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్, మరి పార్టీలో పదవులు ఇవ్వలేదని కొంతమంది పార్టీలు చేంజ్ చేసిన అవకాశాలు ఉన్నాయి. మరి మీరు అలా ఫ్యూచర్లో కానీ ఇంకెప్పుడైనా చేంజ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? అమ్మ, నా గొంతులో ప్రాణం ఉంతవడే వరకు కూడా నేను టీఆర్ఎస్ని మరవలేదు, టీఆర్ఎస్ పార్టీని విడవించి ఇక్కడ పోలేదు. నేను టీఆర్ఎస్లోనే ఉంటా. ఇప్పుడు బీఆర్ఎస్ అయింది కాబట్టి నా ఊపిరి ఆగిపోయేదాకా కూడా నేను ఈ బీఆర్ఎస్ పార్టీతోటే కొట్లాడతా. ఈ బీఆర్ఎస్ పార్టీతోటే నేను నా అవకాశం అంతా బీఆర్ఎస్ పార్టీకి దక్కించుకుంటా అని చెప్తున్నా. కానీ ఇద్దరు పోయిన వాళ్ళు, పదవిలకు పోయిన వాళ్ళు, పార్టీకి పట్టుకొని ఉన్నోళ్ళు కాదు వాళ్ళు. ఈరోజు వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి పోయిన వాళ్ళు, పార్టీని డెవలప్ చేయడానికి ఉన్నటువంటి కార్యకర్తలు మేమమ్మ. పార్టీకి డబ్బులు ఆశించుకొని కొందరు డబ్బులు ఆశించుకొని పదవులు ఆశించుకొని పోయిన వాళ్ళు కొందరు ఉన్నారమ్మ. కానీ నేను అలాంటిది నా జీవితంలో నేను చెప్తున్నాను. అది కూడా కేవలం నేను ఇంకొకసారి కూడా ఫ్యూచర్లో వస్తే ఎలా అయితే ఉద్యమాల్లో కేసులు ఎదుర్కొన్నామో, ఉద్యమాలు చేసినామో, ఇప్పుడు కూడా అలాగే ఉద్యమాలు చేసుకొని ఉంటాం తప్ప పార్టీని విడిచేది లేదు, మడిచేది లేదు. ఓకే సార్, ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేంతవరకు, ఇంట్రెస్టింగ్ మరియు ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేంతవరకు చూస్తూనే ఉండండి BVR TV న్యూస్. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్.